హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. మనము ఆల్రెడీ దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రలో అధ్యాయం 1 అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు అధ్యాయం 2లోకి వెళ్తున్నాము. అధ్యాయం 1లో మనకు నామధారకునికి అవధూత యొక్క స్వప్న దర్శనం అనేటువంటిది కలిగిందండి. ఇప్పుడు ఆ అవధూతను ఎలా కలుసుకుంటాడు అనేటువంటిది మనం వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ అధ్యాయం 2 మనకు ఏం తెలియజేస్తుంది అంటే, గురుసేవ చేసిన వాళ్ళకి, గురు భక్తులకి కలిపురుషుని యొక్క బాధలు అనేటువంటివి ఉండవు అని, వారి గురుసేవ చేసే వాళ్ళని, సద్గురు భక్తులను కంటితోనైనా చూడవద్దు అని ఆ దత్తాత్రేయ స్వామి కలిపురుషునికి చెప్తాడండి. అది మనం ఈ అధ్యాయం 2లో తెలుసుకుందామండి. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 2. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. మనము ఏ అధ్యాయం మొదలుపెట్టినా ఫస్ట్ గణేశుడిని, సరస్వతి మాతని, దత్తాత్రేయ స్వామి అయినటువంటి గురుదేవుని, లేకపోతే మీకు ఎవరైనా గురువు ఉన్నట్లయితే ఆ గురువును మీరు స్మరించుకొని అధ్యాయం అనేటువంటి పారాయణం మొదలుపెట్టాలి. ప్రస్తావన: గురుచరిత్ర పారాయణ వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురు దర్శనాభిలాష, మరొక వంక విషయాలపై నిరాపేక్ష తీవ్రమవుతాయి. అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగాను గురు దర్శనము లభిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఎవరికైతే గురువు యొక్క పూజ చేసుకోవాలని ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ స్వప్న దర్శనం కలుగుతుంది, తర్వాత ప్రత్యక్షంగా గురు దర్శనము అనేటువంటిది లభిస్తుంది అని చెప్తున్నాడు. ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు. అట్టి సద్గురు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది. వేరు నిదర్శనాలు అవసరం లేకనే కేవలం దర్శన మాత్రం చేతనే శాంతి ఆనందాలు అనేటువంటి కలుగుతాయి. అటుపైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి మనం. అందుకు కూడా వారి లీలలు, చరిత్ర పారాయణం, చింతనలే సాధనాలు అవుతాయి. అంతటి పూర్ణ గురుని తెలిపే అనన్య గురుభక్తుడు లభించడం కూడా మన జీవిత అవకాశంలో ఉదయిస్తున్న గురుకృపకు చిహ్నం అవుతుంది. అంటే గురుచరిత్ర పారాయణ చేత అవకాశం కూడా ఇలాంటిదన్నమాట. ఈ అధ్యాయంలోని గురుసేవ వృత్తాంతం కల్పితం కాదు. శ్రీ షిరిడి సాయినాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండడం గమనార్హం. సద్గురు సేవ అనుగ్రహం వలన సచ్చిష్యుడు క్షణంలో వేదాంగ పారంగతుడు అవచ్చని, అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతాంజలి మొదలగినవి మహర్షులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథాలు శ్రీగురు గీత గురించి కూడా చెప్తున్నాయి. శ్రీ అక్కల్కోట స్వామి, తాజుద్దీన్ బాబా మొదలైన వారి చరిత్రలో కూడా ఇంకెన్నో తార్కాణాలు మనము చూడవచ్చు అని ఈ ప్రస్తావన అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కథ ఆరంభం అండి. అధ్యాయం 2లో ఇక్కడ నుంచి మనకు నామధారకునికి స్వప్నంలో సద్గురు కనిపించాడు కదా, సో దానికి కంటిన్యూస్ ఇక్కడ నుంచి మనకు ప్రారంభమవుతుంది అన్నట్టు. స్వప్నంలో జడలు, విభూది, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకున్నది. అంటే ఆయన మర్చిపోలేకపోతున్నాడు. ఆయన అలా చూశాడు కదా, అదే రూపం అనేది ఆయన మనసులో తిరుగుతూ ఉందన్నట్టు. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు, ద్వంద్వతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు. ఆయన పీతాంబరము, దానిపై పులి చర్మము, దేహమంతటా విభూతి, జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన ఆ యోగి, ఆ అవధూతలాగానే కనిపిస్తున్నాడు ఆయనకు. ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమైన కంఠము గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అంటే ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాలతో వచ్చేస్తున్నాయి అన్నట్టు. అతడు
పరవశంతో నమస్కరించి, స్వామి, నేను శ్రీగురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం అవ్వగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది. ఆయన చనిపోవాలనుకున్నాడు నామధారకుడు శ్రీగురుని యొక్క దర్శనం కలగకపోతే. కానీ అప్పుడు ఈ అవధూత యొక్క దర్శనం కలిగింది అని ఆ స్వామికి చెప్తున్నాడు. కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని నాకు అర్థమైంది, స్పష్టమైంది పూర్తిగా అని చెప్తున్నాడు. స్వామి, నాకు తల్లి, తండ్రి, భయహరుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే. వేరే దిక్కు లేదు నాకు. నా అదృష్టం వలన మీ దర్శనం అయింది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గర అవుతారు. అంతే కదండి. మన దగ్గర డబ్బులు, అనేక రకాల సిరి సంపదలు ఉన్నప్పుడే బంధుమిత్రులు అనేటువంటి దగ్గరగా వస్తారు. చాలా వరకు కష్టాల్లో ఉన్నప్పుడైతే ఎవరు దగ్గరికి రావడానికి ఇష్టపడరు, అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. అలాంటి పరిస్థితులలో దత్తాత్రేయ స్వామి మాత్రమే మనల్ని కాపాడగలడు. ఇది నా స్వయం అనుభూతితో చెప్తున్నాను. ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు, సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు, మంచివారు ఆదరిస్తారు అన్నట్టు. అలాంటి సమయంలో ఇంతటి కష్ట పరిస్థితుల్లో నాకు మీరు లభించారు. యోగీశ్వర, అజ్ఞానం అనే చీకటిని నశింపజేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమిటి, ఎక్కడ నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. ఇప్పుడు చెప్పాడు కదా, నా పేరు నామధారక శర్మ అని ఆ యోగికి ఇతను పరిచయం చేసుకున్నాడు అన్నట్టు. అంటే ఇప్పుడు నామధారకుడు ప్లేస్లో మీరు ఉన్నారు అనుకొని ఈ చరిత్రని మీరు పారాయణం చేయండి. మీకు మనసుకు ఖచ్చితంగా హత్తుకునేలాగా ఉంటుంది. ఆ స్వామి మిమ్మల్ని కంపల్సరీగా కరుణిస్తాడు. ఆ యోగి ఇలా చెప్పారు, నాయన, ఎవరి భక్తులు తప్పక ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో, అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను. ఆ నరసింహ సరస్వతి స్వామి యొక్క కలియుగంలో నరసింహ సరస్వతి రూపంలో జన్మించాడు కదా దత్తాత్రేయ స్వామి, ఆ స్వామి యొక్క శిష్యుణ్ణి నేను అని ఆ అవధూత చెప్తున్నాడు. ఆ సద్గురువు, ఆయనయే సద్గురువు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడు అంటారు. లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను. నామధారకుడు స్వామి శ్రీ నరసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీయులందరూ ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయన మీద భక్తి అనేటువంటిది కలిగింది అని చెప్తున్నాడు. నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను. కానీ నేనెంత కష్టాలలో ఉన్నా, నేను ఎంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి, ఆయన నాపై అనుగ్రహించరు ఎందుకు అని అడిగారు. ఇప్పుడు అంతే కదండి, మనం చాలా కష్టాలలో ఉంటాము. నేను ఎంత కష్టాలలో ఎన్నిసార్లు నేను స్వామిని స్మరించినా కూడా నన్ను ఎందుకు కరుణించట్లేదని మనం అందరం అనుకుంటాము కదా. అది ఎందుకు అనేటువంటిది ఇక్కడ చెప్తాడు ఆ స్వామి. సిద్ధియోగి వాత్సల్యంతో ఇలా అన్నారు, విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో. భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటారు. అందులో ఎట్టి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే గాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలగదు. ఆయనను సేవించిన నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. నీవు మనసులో ఆయనను సంచయించి ఉండాలి. అర్థమైంది కదా. అందువలనే నీకు అన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవ ఉండదు. శ్రీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేనివాడు సంచయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు. శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై క్రోపించిన సద్గురువు తన భక్తిని సునాయాసంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వారిని రక్షించగల వారెవరు? మరెవరూ లేరు. ఆయన ఎన్నడూ ఎవరిపైన కోపం తెచ్చుకోరు. అలాంటి శ్రీగురున్నే శంకించిన వారిని అనుగ్రహించగలవారెవరు అని ఆ సద్గురువు అన్నారండి. అంతే కదండి. ఇప్పుడు మనము
ఎంతో ఇదిగా పూజలు చేస్తూ ఉంటాము. ఆ సద్గురువుని మనము ఆ దత్తాత్రేయ స్వామిని స్మరిస్తూ ఉంటాం ప్రతిరోజు. స్మరించినా కూడా స్వామి కరుణ కలగట్లేదు అంటే ఏంటి అర్థం అంటే స్వామిని మనం మనసులో సంచయించకూడదు. ఈ స్వామిని పూజించడం వల్ల మనకి పూజ చేయడం వలన మనకి కోరిక తీరుతుందా, నిజంగా స్వామి మనకు తీరుస్తాడా అనేటువంటి డౌట్ అనేటువంటిది మనసులో పెట్టుకోకూడదు. మనస్ఫూర్తిగా నమ్మాలి స్వామి ఖచ్చితంగా చేస్తాడు, చేసి తీరుతాడు అనేటువంటి నమ్మకంతో మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాడు ఆ సిద్ధుడు. అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యాడు చెప్పండి అని అడిగాడు. సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఆయన ఒక్కడు, నేను అనేకమవుదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు. అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన, అజ్ఞానం నుండి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితి లయలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యాడు అని చెప్పాడు. అంతటా నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటారేమిటి? అది ఎలా సంభవము? అందుకు తార్కాణం ఏమైనా ఉన్నదా? నా సందేహం తీర్చిన మనసుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు. ఇప్పుడు దేవతలు కోపించిన కానీ సద్గురువు రక్షిస్తారు అని మీరు చెప్పారు కదా, దానికి ఏమైనా తార్కారం ఉన్నదా, దానికి ఏమైనా ప్రూఫ్ ఉన్నదా అని నామధారకుడు సిద్ధుడిని అడుగుతున్నాడు. అప్పుడు సిద్ధుడు ఈ విధంగా చెప్పాడు. సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు. జిజ్ఞాస అంటే అతని కోరికకు, అతనికి వస్తున్నటువంటి డౌట్స్కి ఆయన సంతోషించి తెలుసుకోవాలనేటువంటి ఆయన ఆకాంక్షను చూసి ఆయన చాలా సంతోషించాడు. నీవు బుద్ధిమంతుడవు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేకం అవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే జగత్తును సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలం వచ్చింది, దాని నుండి బ్రహ్మ పుట్టాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఆయనే? పరమాత్ముడు ఒక్కడే ఈ జగత్తును సృష్టించి అప్పుడు తాను అనేకం అవ్వాలని అనుకున్నాడు. అయితే ఫస్ట్ ఏం జరిగిందంటే ఒక మాయాశక్తి వలన, ఈ జగత్తును సృష్టించిన ఒక మాయాశక్తి నుండి మొదట ఒక నారాయణుని నాభి నుండి ఒక కమలం వచ్చింది. ఆ కమలం నుండి బ్రహ్మ పుట్టాడు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు. ఎవరు? బ్రహ్మ విశ్వమంతటిని సృష్టించాడు అన్నట్టు. మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక, సనందన, సనత్కుమార, తర్వాత ప్రజాపతులైన మరిచి, అత్రి, అంగీరస, పులహ, పులస్త్య, క్రతు, వశిష్ఠులను సృష్టించాడు. తర్వాత ముల్లోకాలలో దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవులను సృష్టించాడు. ముల్లోకాలను సృష్టించాడు, దేవతలను, నానా విధములైన జీవరాశులను, మానవులను ఆయన సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు. అలాగే 4 యుగాలను సృష్టించి క్రమపద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు. 4 యుగాలను ఎవరు సృష్టించారు? బ్రహ్మ సృష్టించాడు. మొదటగా ఆయన సత్యమే ఆకారంగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణంలో ధరించి ఉన్న కృతాయుగాన్ని భూలోకంలో 17,28,000 సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. ఫస్ట్ 4 యుగాలలో మనకు మొదటిది ఏంటిది? సత్యమే ఆకారం అంటే సత్యమే మాట్లాడతారు, యజ్ఞోపవీతముగా ధరిస్తారు, ఆభరణములు ధరించి ఉంటారు. అది ఏ యుగము? కృతాయుగము. ఆ యుగాన్ని భూలోకంలో ఎన్ని సంవత్సరాలు పాలించమన్నాడు? 17,28,000 సంవత్సరాలు పాలించి రమ్మని ఆదేశం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతాయుగ లక్షణాలు.
మొత్తం జ్ఞానము వైరాగ్యాలు అనేటువంటి కృతయుగం యొక్క లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతితో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. ఏ యుగము ఇది? త్రేతాయుగం. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రము ఎరిగి యజ్ఞ యాగాదులను అనుసరించారు. అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచము, కోడు, ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు. ఇప్పుడు ఎన్ని యుగాలండి? 3వ యుగం ఏమిటిది? మనకు ద్వాపర యుగం అన్నట్టు. ఫస్ట్ది కృతాయుగము, సెకండ్ది త్రేతాయుగము, థర్డ్ది ద్వాపర యుగము, ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటిది? కలియుగం. కలిపురుషుడిని పిలిచాడు. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? కలియుగంలో ఉన్నాము. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, కలిపురుషుడు మలీనుడు, ఎలాంటి స్వభావం కలిగి ఉంటాడో చెప్తున్నాడు. తగువులంటే అతడికి ఎంతో ఇష్టం, గొడవలంటే చాలా ఇష్టం. కలి అంటేనే తగువు అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతిలో తన మర్మావయవాన్ని, కుడి చేతిలో నాలుకను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతనిని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు. అతని చేష్టలకు అర్థం ఏంటిది? నువ్వు ఇలా వికృతమైన చేష్టలు చేస్తున్నావు అని అడిగాడు. కలిపురుషుడు, నేను మానవులందరినీ కాముకులుగా, జిహ్వ చాపల్యం గలవారిగాను, వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనుకున్నాను అన్నాడు. అదే నా ఈ చేష్టకు అర్థము అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ 4,32,000 సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి. అప్పుడు ఆయనను ఇన్ని సంవత్సరాలు 4,32,000 సంవత్సరాలు పాలించి రమ్మని చెప్పాడు. 4 లక్షలు. అయితే అప్పుడు కలిపురుషుడు భయపడ్డాడు అన్నట్టు. ఎందుకు భయపడ్డాడు? స్వామి, నేను నిద్ర అంటే నాకు నిద్ర, కలహములు, నిద్ర ఉండకూడదు. చాలామంది నిద్రపోకుండా ఉంటారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కలిపురుషుని ప్రభావం అనేటువంటిది పడుతుంది అని అర్థం అన్నట్టు. అలాంటివంటి ఇష్టపడేవాడిని, సిగ్గులేని వాడిని, ఇతరుల వస్తువులను, స్త్రీలను అపహరించేవారు, దంభము, మాత్సర్యము గలవారు, కొంగజపం చేసే దొంగ సన్యాసులు, నమ్మిన వారికి ద్రోహం చేసేవారు, ధర్మాచరణ అవసరమైన పదార్థములను నాశనం చేసేవారు, స్త్రీ, పుత్ర, ధన వ్యామోహాలలో చిక్కినవారు, వేదశాస్త్రాలను నిందించేవారు, శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు అని చెప్తున్నాడు. ఈ కలిపురుషునికి ఎవరు ఎక్కువ ఇష్టము? ఊకే ఏడ్చేవాళ్ళు, గొడవలు పెట్టుకునే వాళ్ళంటే, నిద్రపోకుండా ఆలోచించే వాళ్ళంటే, ఇతరుల దగ్గర అబద్ధాలు చెప్పే వాళ్ళంటే, స్త్రీలను గౌరవించిన వాళ్ళంటే, అలాంటి వాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం అంట. శివకేశవులు ఒకటి కాదు వేరు అని నమ్మే వాళ్ళంటే చాలా ఇష్టము అని చెప్తున్నారు. పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్ళగలను? బ్రహ్మజ్ఞానులను, భక్తులను చిత్తశుద్ధితో జపదానాలు
చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు. అంటే ఈయనకి ఎవరికి అంటే భయం? పూజలు చేసే వాళ్ళన్నా, భక్తులన్నా, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళన్నా, ధర్మాన్ని పాలించే వాళ్ళన్నా, పుణ్యకార్యాలు చేసే వాళ్ళంటే ఈయనకు చాలా భయం వేస్తుందంట. అలాంటి ప్రజలు ఉన్నటువంటి భూలోకంలోకి నేను ఎలా వెళ్ళగలను, నాకు భయం వేస్తుంది అని అన్నాడట. అప్పుడు బ్రహ్మ ఇలా చెప్తున్నాడు కలిపురుషునితో, నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోబర్చుకొని, అధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళను లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి అని చెప్పాడు. శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించే వారిని, తల్లిదండ్రి గురువులను సేవించే వారిని, కాశీలో నివసించే వారిని, గోవు, తులసి మొదలైన వాటిని పూజించే వారిని, వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మమాచరించే వారిని నీవు బాధించవద్దు. ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించిన వారిని, గురు భక్తులను నీవేమీ చేయలేవు. నీవు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పాడు అన్నట్టు. చూసారా అండి ఎంత సత్యం ఉన్నదో ఇందులో. ఇప్పుడు మనం ఏ దేవునైనా శివకేశవులు ఒక్కరే అని పూజించే వారి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడు. తల్లిదండ్రులను, గురువులను సేవించే వారి దగ్గరికి కూడా పోవద్దు అని చెప్పాడు. గోవులను, తులసి అమ్మను పూజించే వారి దగ్గర కూడా పోవద్దు అని చెప్పాడు. ఇంకా వెళ్ళొద్దు అని చెప్పాడు, వాళ్ళని బాధించవద్దు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఇంకొక ప్రత్యేకమించి ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరైతే గురువుని సేవిస్తారో, గురు దీక్షలో ఉంటారో అలాంటి వాళ్ళ కాడికి నువ్వు వెళ్ళకూడదు. కానీ నువ్వు వెళ్ళినా కూడా వాళ్ళని ఏం చెయ్యలేవు అని చెప్పాడు. మిగతా వారు నువ్వు కలిపురుషుడు అక్కడికి వెళ్ళగానే వాళ్ళకు లోబడి వాళ్ళు గొడవలు పెట్టుకోవడము ఇట్లా అనుకోకుండా, ఇప్పుడు కొంతమంది చాలా సంతోషంగా ఉంటారు, ఉండి అకస్మాత్తుగా గొడవ జరుగుతుంది. ఎందుకు? ఆడ కలిపురుషుడు రాగానే వాళ్ళు ఆటోమేటిక్గా దానికి డైవర్ట్ అయిపోయి గొడవ అనేటువంటి జరుగుతుంది. అంటే కలిపురుషుడు ప్రత్యేకంగా వస్తాడా అని అంటారు. ఇప్పుడు ఒక మనిషి వచ్చి మనను వేరే విధంగా డైవర్ట్ అయ్యే విధంగా మాట్లాడినప్పుడు మనం డైవర్ట్ కాకూడదు. డైవర్ట్ కాకుండా వాళ్ళు అడిగేదానికి మనం కరెక్ట్గా సమాధానం చెప్పి ఆ సమస్యను మనం అక్కడే పరిష్కరించడం అనుకో క్లియర్ అయిపోతుంది. వాళ్ళు అడిగేదానికి మనము అగేనెస్ట్గా వెళ్ళి దాన్ని గొడవ అనేటువంటి క్రియేట్ చేసినప్పుడు అక్కడ కలిపురుషుని ప్రభావం ఉంది అని అర్థమవుతుంది అన్నట్టు. ఇలా కలిపురుషుని ప్రభావానికి ఎవరైతే అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏర్పడినా కూడా దానికి ఎవరు గురికారు? గురుసేవ చేసేవారు, దత్తాత్రేయ స్వామిని పూజించేవారు అస్సలకే దానికి లోబడి ఉండరు అని అర్థం వస్తుందండి. ఇదండి ఈరోజు వీడియో. దీని కంటిన్యూస్లో అధ్యాయం 2నే ఉందండి, ఇంకా 2 పేజెస్ ఉంది. వీడియో లెంత్ అవుతుందని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి.